హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే మా ఇంట్లో మా రెండవ మహాలక్ష్మి అయిన మా తేజమ్మ రెండవ పుట్టినరోజు అయితే వచ్చేస్తుంది. దానికోసం షాపింగ్ చేయడానికి అయితే చార్మినార్ వెళ్తున్నాం. మేము ఎప్పుడు షాపింగ్ చేయాలన్నా కానీ దిల్సుఖ్ నగరే వెళ్తాము, కానీ ఈసారి మాత్రం చార్మినార్ ఎందుకు వెళ్తున్నాం అంటే, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రాక్స్ చూశాను, పార్టీవేర్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. అవే ఫ్రాక్స్ షాప్స్లో అయితే చాలా హై కాస్ట్ ఉంది, డబల్ కాస్ట్ పెట్టి అమ్మేస్తున్నారు. క్వాలిటీ కూడా సేమ్ అలానే ఉంది. సో అందుకని చెప్పి ఈసారి అయితే మేము బర్త్డే షాపింగ్ మా పాపకి చార్మినార్లో చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా చార్మినార్ అనగానే మా ఆయన కొంచెం ఆలోచించాడు, ఎందుకంటే ఇప్పుడు బర్త్డే షాపింగ్ అంటే షాప్కి వెళ్ళి బట్టలు తీసుకుంటే అయిపోతుంది, అదే చార్మినార్ అంటే మల్టిపుల్ షాప్స్ అండ్ ఇన్క్రెడిబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అక్కడ కొంటామేమో కానీ ముందు నన్ను డైవర్ట్ చేయడం సరిపోయింది మా ఆయనకి. ఎందుకంటే ఆడవాళ్ళం మనం చూస్తే ఆగలేం కదా, ఏ వస్తువులైనా అన్నీ మన కళ్ళకు నచ్చినవే ఉంటాయి చార్మినార్ మొత్తము ఎటు చూసినా కానీ. సో ఇంకా వెళ్ళంగానే నాకైతే ఇంకా జ్యువెలరీ పెట్టాను కదా, అసలు నేను లోపలికి వెళ్ళడమే నా కళ్ళల్లోకి జ్యువెలరీ పడింది. ఇంకా పండగ కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఏమైనా జ్యువెలరీ ఐటమ్స్ తీసుకుందామని చెప్పి వెంటనే నేను ఒక్కదాన్ని అటు బండి వైపు వెళ్ళిపోయాను అనమాట. జుమ్కాలు ఎంత బాగున్నాయో ఒక్కటైనా తీసుకుందాం అనుకున్నాను. జత వచ్చేసి 250 రూపీస్ అయితే చెప్పారు. ఇంకా మా ఆయనకు అడిగేలో పెరారా మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేది ఏంటి అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్ళిపోయారు. వీడియో లాస్ట్ మొత్తం చూడండి, నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో అవి వర్తా కాదని కూడా చెప్పండి దాని కాస్ట్కి. ఇంకా నేను జుమ్కాస్ తీసుకున్నాను లేదో మీకు వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది ఏమేమి షాప్ చేశానని చెప్పి. అసలు పాప డ్రెస్సుల కంటే ముందు ఏవేవో కొన్నాము, చూసేయండి. నెక్స్ట్ అయితే చార్మినార్ బ్యాగ్స్ ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా తీసుకుంటారు అనుకుంటా. ఈ చార్మినార్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి కదా. ఇవి 2 తీసుకున్నాము. ఒకటేమో ఇలా వీవింగ్ వచ్చినది, ఇంకోటేమో ఇలా ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఇలా క్లాత్ పైన ప్రింట్ వేసి ఇస్తున్నారు, సేల్ చేస్తున్నారు. ఇదొకటి తీసుకున్నాం, ఇదొకటి. సో బ్యాగ్స్ అయితే ఈ 2 బ్యాగ్స్ తీసుకున్నాం. కాస్ట్ ఎంత పడిందంటే ఒక బ్యాగ్కి 100 రూపీస్ అయితే పడింది. ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కదా, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుందని మేము ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము. సో ఈ 2 బ్యాగ్స్. ఇంకా చార్మినార్ వెళ్ళిన తర్వాత అయితే ఇంకా క్లిప్స్ తీసుకున్నాను. చార్మినార్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా క్లిప్స్ అండ్ బ్యాంగిల్స్ తీసుకోకుండా ఉండలేరు కదా. ఇదొక క్లిప్స్ అండ్ ఈ ఐటమ్స్ నా కోసమే కాదు, ముందే చెప్పాను కదా వీడియోలో. అలాగే ఇది ఒక లిప్స్టిక్ తీసుకున్నాను. ఫస్ట్ టైం రెడ్ కలర్ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. నాకు ఇంత బ్రైట్ లిప్స్టిక్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, కానీ ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను. ట్రై చేయాలి. అలాగే ఇదొక చైన్ అయితే తీసుకున్నాను. మీకు ఎలా కనిపిస్తుంది? జెమ్ స్టోన్స్ ఉన్నవి, పింక్ కలర్ స్టోన్స్ ఉన్నవి తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. ఇదైతే 150 రూపీస్ పడింది ఈ చైన్ వచ్చేసి. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడే ఓపెన్ కూడా చేస్తున్నాను. వచ్చినప్పటి నుంచి అట్లా కొనేసి వచ్చిన తర్వాత మూలను పడేసాను. ఇప్పుడు వీడియో తీయడం కోసం మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. బాగున్నాయా? మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది. ఇవైతే 100 రూపీస్ పడ్డాయి. జుమ్కాస్ తీసుకుందాం అనుకున్నాను, ఫస్ట్ జుమ్కాసే అడిగాను. 250 రూపీస్ చెప్పారు జుమ్కాస్, చాలా బాగున్నాయి, కానీ మా ఆయన ఇప్పించలేదు. లాస్ట్ ఇంకా వెళ్ళేటప్పుడు ఇయర్ రింగ్స్ చూపించాడు, అయితే ఇవి ఇప్పించాడు. ఇంకొకటి మా పిల్లలకి వాచ్ అల్లరి చేస్తున్నారని చెప్పి ఇదొకటి. మనము స్కూళ్ళల్లో ఉన్నప్పుడు ఒకటి స్కేల్ వచ్చేది గుర్తుందా, ఇలా కొట్టంగానే మొత్తం చేతికి రౌండ్ అయిపోతుంది, అలా అన్నమాట ఈ వాచ్. జస్ట్ డిజిటల్గా కనిపిస్తుంది, వర్క్ చెయ్యదు అనుకుంటా. జస్ట్ 100 or 150 రూపీస్. ఇలా స్కేల్ కొట్టేస్తే చిన్నపిల్లలకి అలా ఉండిపోతుంది. ఇది ఒకటి తీసుకున్నాము పిల్లలకి. ఇంకా నేను ఒక వాచ్ తీసుకున్నాను. బాగుంది కదా. నాకైతే వాచ్ అస్సలు లేదు. మా డాడీ నాకు 10th క్లాస్లో ఇప్పించిన వాచ్ ఇప్పటి వరకు ఉంది.
ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర వాచ్. 3000 రూపీస్ పెట్టి ఇప్పించాడు 10th ఎగ్జామ్స్ అప్పుడు టైం చూసుకుందామని చెప్పి. ఇప్పుడు మా ఆయన చార్మినార్లో ఇప్పించాడు. ఇంకా నెక్స్ట్ ఈ క్లిప్స్ చాలా బాగున్నాయి కదా. కానీ మా పిల్లలు కాదు, మా ఆడపడుచు పాపకైతే తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మా పిల్లలకి గుండైపోతుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను తన కోసము. ట్రెడిషనల్గా బాగుంటాయి కదా దేనిపైకైనా వేసుకోవడానికి అని చెప్పి. ఇవైతే తీసుకున్నాను. అలాగే ఈ బ్యాగ్లో ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి చెప్పులు, ఇవి కూడా మా మేనత్త కోసమే తీసుకున్నాను. కొంచెం మెత్తగా ఉన్నాయి, స్పాంజ్ టైప్లో. ఇవి కూడా 100 రూపీసే, 100 రూపీసో 150 రూపీసో ఈ చెప్పులు. బాగున్నాయి కదా. అంటే మా అత్తకి సిమెంట్ పనిచేస్తుంది, కాలు పగిలి ఉంటాయి, కొంచెం వేసుకొని నడవడానికి బాగుంటాయి కదా అని చెప్పి మెత్తగా. కాకపోతే ఎక్కువ రోజులు రావనుకుంటా, ఇవి ఫ్యాన్సీ వాటర్లో తడిపేస్తే పోతాయి అనుకుంటా. ఎప్పుడైనా వేసుకోవడానికి పనికొస్తాయి అని చెప్పి తీసుకున్నాను. అలాగే ఈ 2 నైటీస్ అయితే తీసుకున్నాను. అక్కడ వచ్చేటప్పుడు మదీనాలో నుంచి వస్తాం కదా, అక్కడైతే ఇవి కనిపించాయి నైటీస్. 150 రూపీస్ అయితే పడింది ఈచ్ నైటీ వచ్చేసి. ఇవి కూడా తన కోసమే తీసుకున్నాను. ఫీడింగ్ నైటీస్ కనిపించలేదు, ఫీడింగ్ నైటీస్ కనిపిస్తే ఇంకా 2 తీసుకుందాం అనుకున్నాను మా ఆడపడుచు కోసము. తన కోసం కూడా తీసుకోవాలి. ఇవేమో మా మేనత్త కోసం తీసుకున్నాను ఈ 2. క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, కానీ క్లాత్ అయితే మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇది ఒక బ్లూ కలర్, ఇది ఒక పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. ఇవి 150 రూపీస్ పడ్డాయి ఈచ్. అండ్ ఫైనల్లీ మేము ఎందుకోసం అయితే చార్మినార్ వెళ్ళామో అదైతే షాప్ చేసేసాము. మా పాప తేజమ్మది 2nd బర్త్డే అనమాట. తన కోసం అయితే బర్త్డే షాపింగ్ కోసం చార్మినార్ వెళ్ళాము. అక్కడైతే కొంచెం మనకి బడ్జెట్లో అయితే దొరుకుతాయి కదా అని చెప్పి 2 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఈ ఫ్రాక్, హ్యాండ్స్ ఉండవు, స్లీవ్లెస్ ఉంటాయి, రౌండ్ నెక్ ఉంటుంది, కాలర్ నెక్ లాగా. చిన్న బావు ఇచ్చారు, కానీ ఇక్కడ అప్పుడే షో ఉంది, పీకేసింది ఫ్లేవర్. ఎందుకంటే ఇది తనకి వేసిన తర్వాత వీడియో తీస్తున్నాను. ఆల్రెడీ ఇది తనకు వేసేసాను బర్త్డే రోజు మార్నింగ్. మీకు పోస్ట్ చేయడం వెళ్ళి ఇంకా పోస్ట్ చేస్తున్నాను. లైట్ స్కై బ్లూ అనమాట. సింపుల్ అండ్ డీసెంట్గా ఉంటుంది కలర్ అయితే. తో పాటు హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారు ఒకటి. చూసారు కదా, ఈ బావుకి ఎలా అయితే ఇలా పల్స్తోని స్టోన్స్ అతక పెట్టారో ఇక్కడ కూడా అలానే ఉంది, పీకేసింది అప్పుడే. ఇదొక ఫ్రాక్ అన్నమాట, ఇది వేసేసాను. ఇంకొక ఫ్రాక్ ఏంటంటే చూపించమంటారా? ఇదైతే ఈవినింగ్ కేక్ కటింగ్ టైంలో వేద్దామని చెప్పి ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను. టోటల్ 2 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను. తన కోసం ఇంకేం షాపింగ్ చేయలేదు, ఓన్లీ ఫ్రాక్సే షాపింగ్ చేశాను. ఇంకా చిన్నపిల్లలు హెయిర్ కూడా చిన్నగానే ఉంటుంది, హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకుందామంటే పీకేస్తారు, అసలు క్లిప్స్ పెట్టినా కానీ పెట్టించుకోదు. ఇంకా 2 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను సింపుల్గా, ఎప్పుడైనా వేయడానికి కూడా బాగుండేటట్టు తీసుకున్నాను. మరీ ఇంకా గ్రాండ్వి ఉన్నాయి, చాలా బాగున్నాయి, పార్టీకి సూట్ అయ్యేలా చాలా బాగున్నాయి. కాకపోతే వీళ్ళు చాలా ఇరిటేట్ అవుతాడు అలాంటి ఫ్రాక్స్ వేస్తే. మొత్తం నెట్టెడ్తో కుచ్చి చేసి చాలా గ్రాండ్గా అయితే స్టిచ్ చేస్తున్నాయి ఫ్రాక్స్. అవి తీసుకుందామన్నా కానీ జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా ఉంచుకోరు, చాలా ఇరిటేట్ అవుతారు. మళ్ళీ ఇంకా అలాంటి ఫ్రాక్స్ ఏ అకేషన్కి వేయటానికి బాగుండవు, వాళ్ళు వేసుకోరు కూడా. అందుకే ఇలా సింపుల్గా తీసుకున్నాను. సో అందుకే చార్మినార్ వెళ్ళాము. సింపుల్గా మన బడ్జెట్లో దొరుకుతాయి కదా పిల్లలకి అని చెప్పి, ఎందుకు అని. ఇదైతే చాలా బాగుంది, ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా ఒక పెద్ద బౌ పెట్టారు కదా డిజైన్ క్లాత్,
సాటిన్ క్లాత్లా ఉంది, మంచి షైనింగ్ వస్తుంది. అలాగే ఇట్లా రెయిన్బో కలర్స్ లాగా ఇట్లా చుట్టూరు ఫ్రాక్ అయితే చాలా బాగుంది, సింపుల్ అండ్ నీట్గా. మీరు చెప్పండి, మీకు నచ్చాయా ఫ్రాక్స్ మా తేజమ్మ కోసం తీసుకున్నవి? అండ్ ఇంకొక విషయం, నేను తీసుకున్న ప్రతి ఒక్క వస్తువు కాస్ట్ చెప్పాను, కానీ ఫ్రాక్స్ కాస్ట్ అయితే చెప్పలేదు. నేను బడ్జెట్లో వస్తే మన బడ్జెట్లో అని చెప్పి చార్మినార్ వెళ్ళానని చెప్పాను కదా, మీరే గెస్ చేయండి. గెస్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ ఫ్రాక్స్ ఎంత కాస్ట్ పడ్డాయి అని చెప్పి. ఇంకా ఓవరాల్ నేను ఏమేమి తీసుకున్నానని చెప్పి ఇంకా కింద మొత్తం ఇలా పెట్టేసి చూపిస్తున్నాను అనమాట. ఒకసారి ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నానని చెప్పి మొత్తం ప్రతి ఒక్క ఐటెం అయితే కింద పెట్టి అయితే చూపిస్తున్నాను, బ్యాగ్స్తో సహా. ఇంకా వీడియో మొత్తం చూసాక ఏం చేయాలో తెలుసు కదా, వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2026లో అయినా నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేలా బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.